వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ కుమార్ రెడ్డితో పాటుగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. వారితో పాటుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొంటున్నారు. ఈ ప్రచార కార్యక్రమంపై మా ప్రతినిధి కిరణ్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. కిరణ్, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం మొదలైంది. ఇప్పటికే ప్రచారం కొనసాగుతుంది. మనతో మాట్లాడిన కొంతమంది కార్యకర్తలు వాళ్ళని అడిగి తెలుసుకున్నా. అన్న, చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది? వాస్తవంగా టీడీపీ వాళ్ళు ఈ ఎన్నిక ప్రభుత్వం వాళ్ళు జరపకూడదు. ఎందుకంటే ఎవరైనా అభ్యర్థి చనిపోతే ఆనవాయితీగా వాళ్ళకు స్వతంత్రంగా ఇనామినేషన్గా ఈ యొక్క పదవి ఇవ్వాలి. అయితే లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన స్వార్థం కోసం ఈ లోకల్ నాయకులను ఉసిగెలిపి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే ఆయనకు ప్రభుత్వం వచ్చేప్పటి నుంచి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు అయితేనేమి, అలాగే లీడర్లను అయితేనేమి, మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి అందరినీ కూడా దుర్మార్గంగా అరాచకంగా కేసులు ఏర్పాటు చేసి అందరినీ జైల్లో పెట్టడం జరిగింది. ఒక్కొక్కరు 2-3 సార్లు